హలో ఆల్, వెల్కమ్ టు #యూ. సో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది దర్శించుకోవడానికి తప్ప ఇటువంటి చీప్ థింగ్స్ చేయడానికి కాదు. సో దాని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ముందు కామన్ ఓటర్ ఉన్నారు. సో హాయ్ మ్యామ్, ఇటువంటి ఒక పనులు చేస్తూ దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కొంచెం పవిత్రమైన గుడి. సో అక్కడ ఇటువంటి కేక్ కట్టింగ్స్ కానీ లేకపోతే ఇటువంటి రీల్స్ కానీ, ఆల్రెడీ ఆవిడ మీద కేసులు ఉన్నాయి. రీల్స్ చేశారని చెప్పి దానికి ఆల్రెడీ శ్రీనివాస్ గారితో ఆవిడ హాజరయ్యారు. 12వ తారీఖున మళ్ళీ హియరింగ్ ఉంది. బట్ ఈ లోపలే నిన్నేమో తనుజ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అని కేక్ కట్ చేశారు. దివ్యల మాధురి గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇది వరకు కూడా ఆవిడ తిరుమలలో రీల్ చేసి, అది కూడా దువ్వాడతోనూ తిను ఐ థింక్ కూర్చుని రీల్స్ చేసినప్పుడు తన పైన కంప్లైంట్స్ రేస్ చేశారు. ఇది ఒక్కటే కాదు, శివజ్యోతి విషయంలో కూడా మనం చూస్తే క్యూ లైన్ లో వాళ్ళు నుంచుని రీల్స్ చేసి కాస్ట్లీ బిచ్చగాళ్ళు అని చెప్పి అప్పుడు చేసిన స్టేట్మెంట్ తర్వాత తన్ని తిరుపతికి మళ్ళీ ఎంటర్ కాకుండా నిషేధించారు. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 అడుక్కున్నా కానీ బాగుంది గైస్. అసలు నా దృష్టిలో ఈ దివ్యల దువ్వడ వాట్ ఎవర్ షీజ్, ఆ అమ్మాయిని అయితే లిటరల్లీ ఈ కపుల్ని నిషేధించాలి తిరుమల రానికుండా. క్రిస్టల్ క్లియర్ గా కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటి, తిరుమలకి కేకులు పట్టుకెళ్ళకూడదు. తిరుమల ఈజ్ నాట్ అ స్పాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్, రిలాక్సేషన్ స్పాట్ కాదు, స్పిరిచువాలిటీ హబ్. సో దాంట్లో తీసుకెళ్ళిపోయి అసలు విజిలెన్స్ ఆఫీసర్స్ ఏమయ్యారు, ఎవరికి ఏం అర్థం కావట్లా, దాటేసి ఒక కేక్ అని తీసుకెళ్ళిపోయి జస్ట్ బికాస్ షీఈ్ అ బెస్ట్ ఫ్రెండ్ తనుజ, ఓకే బిగ్ బాస్ ఫేమ్ ఆ తనుజని తీసుకెళ్లి తన బర్త్డే సెలబ్రేట్ చేసి దాన్ని రీల్స్ లో పెట్టేసేసి విచ్చలవిడితనంగా తిరుగుతూ ఆల్రెడీ మళ్ళీ గురువారం రోజు ఇది వరకు తిరుమలలో చేసిన రీల్స్ గురించి తను కోర్టుకి అటెండ్ అయింది. ఆ కోర్టుకి తనతో పాటు దుబాడు కూడా అటెండ్ అయ్యాడు. అంటే ఎక్కడన్నా మార్పు ఉందా ఈ అమ్మాయిలో? ఇప్పుడు గురువారం రోజు నువ్వు కోర్టు అటెండ్ అవుతున్నావు, గురువారం రోజు నువ్వు రీల్స్ పోస్ట్ చేస్తున్నావు, అర్థం ఉందా ఈ అమ్మాయి చేసే పనులు? కోర్టు అటెండ్ అవడానికి వెళ్ళి మళ్ళీ తిరుమలకి వెళ్ళి అమ్మాయి బర్త్డే చేసి మళ్ళీ అదే విషయం పైన ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ పైన కోర్టుకి వెళ్తుందంటే తిను మారుతుందా? ఎక్కడ మారదు. ఇది కొత్త కాదు. ఇప్పుడు తిరుమలలో కొత్తగా ఏమైందంటే పెళ్ళైన వాళ్ళందరూ ఫోటోషూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అక్కడ చేస్తున్నారు. ఇది కాకుండా మనం చూస్తే తమిళనాడు జయలలిత గారు బ్యానర్ పట్టుకుని తమిళనాడు యూత్ అక్కడ పెద్ద బ్యానర్ షో పెడుతున్నారు తిరుమల ముందు. ఇదంతా కాకుండా కొత్త కొత్త సాంగ్స్ అన్నిటికీ తిరుమల అడ్డాగా పెట్టుకుని స్టెప్స్ వేస్తున్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే తిరుమల పవిత్రతను జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ నుంచి చాలా అంటే ఏదైనా చేయొచ్చు ఇక్కడ అన్న స్థితికి తీసుకెళ్లారు. ఇప్పుడున్న గవర్నమెంట్ క్రిస్టల్ క్లియర్ గా ఆఖరికి ఎగ్జిస్టింగ్ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా తను ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం చెప్పాడంటే తిరుమలలో రీల్స్ చేసేది వాళ్ళందరినీ సీరియస్ గా పనిష్ చేస్తామని. ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇదివరకు ఇష్యూ పైన కోర్టులో నడుస్తున్నా కూడా దాన్ని ధిక్కరించి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి రీల్స్ చేసింది. రీల్స్ ఉన్నాయి కదా, ఒకసారి ప్లే చేయట్ని. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ తనుజ పూజస్వామి. మీ అందరికీ తెలిసినట్టు ఇది 8th మార్చిన ఉమెన్స్ డే స్పెషల్గా మ్యారీతో కలిసి నేను శ్రీకాకుళంకి వస్తున్నాను. మ్యారీ ఇంకెవరు కాదు, దువ్వాడ మాధురి శ్రీనివాస్ గారితో కలిసి నేను మన శ్రీకాకుళంకి వస్తున్నాను. మనందరం ఇదంతా జరుగుతుంది ఇక్కడ తిరుమలలో గెస్ట్ హౌస్ లో. ఓకే, తిరుమల గెస్ట్ హౌస్ లో కూర్చొని వీళ్ళు ప్రమోషన్స్ అన్ని చేస్తున్నారు. ఇంకొక వీడియో ఉంటుంది, ప్లే చేయి చూడు. రీల్స్ చేసుకోవడానికి హబ్గా మార్చేసింది కూర్చుని తిరుమలని. దీని వెనక ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మళ్ళీ ఇంకొక రీల్ ఉంది, ప్లే చేయి. బర్త్డే కట్టింది. ఈ ఫోటోలు సర్వసాధారణం, అందరు దిగటం. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తా ఈ అమ్మాయి, అక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పు అని చెప్తూ చూడు. అది చూడు, ముందే ప్రిపేర్డ్గా వెళ్తారు వీళ్ళందరూ. అంటే ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ చిరంజీవి గారు కానీ వీళ్ళు ఇచ్చే ఓవర్ యాక్షన్ ముందు ఎవరు ఏం చేయలేరు. వీళ్ళు చాలా అంటే లిటరలీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది. ఇది ఒక బర్త్డే ఇది రీల్ చూడు. ఇక్కడ ఇది కూడా తిరుమల గెస్ట్ హౌస్ లో బర్త్డే రీల్ చేసిందని ఈరోజు పేపర్లన్నీ మొత్తుకున్నాయి ఈ అమ్మాయి పైన. చూడు,
యాక్చువల్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిడేట్ ని బిగ్ బాస్ లోకి తీసుకెళ్ళింది ఈమె పైన వచ్చిన ట్రోల్స్ తో. ఎందుకని ట్రోల్స్ ఈమె పైన వచ్చింది? దువ్వాడ శ్రీనివాస్ అనే ఒక మ్యారీడ్ పర్సన్ అండ్ లిటరలీ 60 years 50 years, ఐ డోంట్ నో, 60 అంతే 55 to 60 వాట్ ఎవర్. అతనికి ఆల్రెడీ గ్రోన్ అప్ డాటర్స్ ఉన్నారు, వాళ్ళకి పెళ్ళైంది. వాళ్ళ వైఫ్ వాణి లిటరలీ ఆవిడ ఇంటి ముందుకెళ్ళి ఏడ్చి బాధపడితే ఈమె కూర్చుని సీరియస్ గా ఆడియో లీక్ లైని ఆ దువ్వాడ కూర్చుని నువ్వు ఇలా చెప్పు అలా చెప్పు సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు మాధురి వాళ్ళ వైఫ్ వాణి ప్రెషర్ భరించిన ఇదంతా కుక్డప్ స్టోరీ బ్యాచ్. ఈ అన్ని మొత్తం స్టోరీలో వైరల్ వీడియోస్ జనాలందరికి ఇష్టం కాబట్టి దానిపైన రెచ్చిపోయి ఒక న్యూసెన్స్, లిటరలీ పబ్లిక్ న్యూసెన్స్ అప్పుడు జరిగింది. అంటే ఒక ఫ్యామిలీని కూల్చడానికి ఒక మహిళ వెళ్ళి కూలిపోవడానికి రెడీగా ఉన్నాను నేనని చెప్పిన ఇంకొక పురుషుడు, అంటే వీళ్ళిద్దరు ఇక్కడ వాళ్ళ వైఫ్ ని పిచ్చిదాన్ని చేసి లిటరల్లీ మేము డైవోర్స్ తీసుకుంటున్నాం బయటకి ఇంట్లోంచి గెంటేసి ఆమెతో ఆడుకున్నప్పుడు జనాలందరూ చీ ఇంత దరిద్రం ఏంటని చెప్పి చూస్తే దాన్ని ట్రోల్ గా చేస్తే ఈమె ఒక సెలబ్రిటీ అనుకుని ఫీల్ అయిపోయి ఈ సెలబ్రిటీ స్టేటస్ తో బిగ్ బాస్కి వెళ్ళి నేను ఇంకా సెలబ్రిటీని కదా అని చెప్పి తిరుమల కొండని కూడా షార్ట్స్ రీల్స్ కి వాడేసుకుంటే దానిపైన కేసు పెడితే ఈమె కాకుండా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ తనూజాని ఈమెను కూడా తీసుకెళ్లి బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ చేసి ఈమె పరువు, ఆల్రెడీ ఈమెకైతే పరువు లేదు, లిటరలీ పరువు లేదు. మేము తిరుపతికి ఇంతసార్లు వెళ్తాము అంత భక్తులు అని చెప్పినప్పుడు ఇలాంటి వెధవేషాలు వేస్తారా? లాస్ట్ టైం చేశారు కదా. అంటే లిటరలీ కేక్ కటింగ్ వెధవేషాలు అంటే కేక్ కటింగ్ వెధవేషాలు కాదు, కానీ ఎక్కడ చేయకూడదు అన్న చోట చేయకూడదు. కొండపైన ఇటువంటి చేయకూడదు, దరిద్రాలు ఎక్కడ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ చేయాలి. లిమిట్స్ తెలియకుండా వ్యవహరిస్తే ప్రతిదీ ఒక నెగటివ్ లాషే వస్తుంది. ఈ దువ్వాడ దివ్య మాదిరి వాట్ ఎవర్ షీస్ బిగ్ బాస్ కి హౌస్ కి వెళ్ళినా కూడా అంతే అరుపులు కేకలు రచ్చ, అందుకే మిడిల్ లో పంపించారు రచ్చ. ఈమె తిరుమలకి రెండోసారి అటెంప్ట్ చేసిన ఈమెకి శివజ్యోతికి బ్యాన్ చేసినట్టు తిరుమల కొండపై నిషేధిస్తే తప్ప ఈమె ఆగదు. లేకపోతే నెక్స్ట్ టైం ఇంకో వీడియో పెడుతుంది ఇలాగే, ఓకే 100% వీడియో పెడుతుంది. సో ఈమెని ఎంత ఆపుదామన్నా ఈమె ఆమదు. ఇదొక లిటరలీ ఎదిరిగించే మైండ్ సెట్. దేనైనా ఎదిరిస్తానంటే తిరుపతిని ఎదిరిస్తాను, తిరుమల రూల్స్ని ఎదిరిస్తానంటే తాట తీస్తారు. ఇప్పుడు శివజ్యోతిని జనాలందరూ ఎలా అన్నారు ఆ రోజు? ఈరోజు దివ్యల మాదిరి ఏమైనా దిగొచ్చిందా? ఏమైనా దిగొచ్చిందా? ఏం చేసిందని చెప్పి లిటరలీ వీళ్ళని చూసిన తర్వాత లిటరలీ చాలా మంది రేపు ఇన్స్పైర్ అవుతారు. ఏంటంటే నేను ఒక సూసైడ్ అటెంప్ట్ చేసి ఒక దొరికిన ప్రియుడు ఎవడన్నా ఉంటే ఆ పెళ్ళైనా పర్లేదు, లిటరలీ వాటితో కాంకాక్ట్ ప్లాన్ చేసుకుని నేను చేయొచ్చు అంటే లిటరలీ ఏజ్ గ్యాప్ అనేది కూడా మర్చిపోవచ్చు. ఇతను ఈమె హస్బెండ్ చాలా మంచోడు తెలుసా, మా ఆవిడ చాలా మంచిదని చెప్తాడు పాపం. కంపాటబిలిటీ ఇష్యూస్ అంటారు, డైవోర్స్ గ్రౌండ్స్ ఏవన్నావని, బట్ పాపులర్ అయిన గ్రౌండ్ మాత్రం అది ఒకటే. ఓకే. అండ్ తిరుమలకి వెళ్ళి రీల్స్ చేసి మాధురియే రీల్ చేసినప్పుడు సెలబ్రిటీ మాధురి ఈమె చూసి సెలబ్రిటీ అనుకుని ఎవరైనా వెళ్ళి రీల్స్ చేస్తే వెయిట్ పడిపోద్ది, జాగ్రత్త. ఆవిడకైతే కోర్టు మీకు ఇంకేం జరుగుతుందో తెలియదు, లిటరలీ వెయిట్ పడిపోద్ది, జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే మ్యామ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరం చూసుకుంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు. మొన్న శివజ్యోతి గారు నిన్నేమో గీతు రాయల్ అన్న ఒక అమ్మాయి, ఆమె కూడా ఇలాగే రీల్స్ చేసింది, అక్కడికి వెళ్ళి కొండపైన అసభ్యకరమైన రీల్స్ అన్ని చేశారు. అండ్ ఈ రోజు చూస్తే వీళ్ళు అసలు ఎటు వెళ్తా అంటే బిగ్ బాస్ ని ఇంత నెగటివ్ గా ఇన్ఫ్లుయెన్స్. బిగ్ బాస్ లాస్ట్ సీజన్ వాజ్ అట్రాషియస్ ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ఇప్పుడు ఆ అలేఖ్య చిట్టి పికల్స్ ఎవరో తీసుకొచ్చి పెట్టారు, అమ్మాయి ఎందుకు అవతలాడు పచ్చడి రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తే ఆడ అసలు పెళ్లికి పనికిరాడు, భూమి మీద బతకడానికి పనికిరాడు అని చేసేసింది అమ్మాయి. అందుకని అమ్మాయిని తీసుకొస్తారు. ఈమెమో లిటరలీ పచ్చి కారు బూదులు తిట్టింది లిటరలీ. అంటే కింద ప్రెస్ ఉంది అని కూడా చూడకుండా ఆ దువ్వాడ వైఫ్ ని పట్టుకుని అరిచేసి కరిచేసి బూతులు తిట్టేసింది. ఈమె ఒక నెగిటివ్ ట్రోల్ కంటెంట్. వీళ్ళందరూ కూర్చొని బిగ్ బాస్ లో ఫేమ్ అంటే ఇలాగాక ఎలా ఉంటుంది? నెక్స్ట్ టైం అయినా రిఫైన్డ్ పాలసీస్ వస్తే తప్ప, లేకపోతే అరాచకం ఎక్కడున్న ఇళ్ళు. ఓకే, సో చూసారు కదా, కొంచెం సెలెక్టివ్ గా సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్ లో కూడా చూడాలి. అండ్ తిరుమల దేవస్థానం అనేది పవిత్రతకు సంబంధించింది, దాన్ని అలా కాపాడాలి తప్ప ఇటువంటి దరిద్రాలకి పాల్పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.